ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. క్రిస్పీ అండ్ టేస్టీ కీమా కచోరీ తయారీ విధానం వచ్చేసి పాన్ లో నూనె, ఉల్లిపాయ ముక్కలు, కీమా వేసి ఫ్రై చేసి బఠానీలు, ఉప్పు, గరం మసాలా, కారం వేసి కలిపి నీళ్లు పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి నిమ్మరసం, కొత్తిమీర, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి డ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ లో మైదా, ఉప్పు, నెయ్యి వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పూరి పిండిలాగా కలపాలి. చిన్న సైజ్ పిండి ముద్ద తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ పలచగా రోల్ చేయాలి. నూనె స్ప్రెడ్ చేసి పొడి పిండి చల్లుకుంటూ ఫోల్డ్ చేస్తూ స్ట్రెచ్ చేసి రోల్ చేసి చివరి భాగంలో ప్రెస్ చేయాలి. మీరు ఈ కచోరీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే తిన్నా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు 2 భాగాలుగా డివైడ్ చేసి లేయర్స్ పాడవకుండా ఎడ్జెస్ ప్రెస్ చేసి నెమ్మదిగా పూరిలాగా రోల్ చేయాలి. మధ్యలో కీమా ఫిల్లింగ్ పెట్టి ఎక్కడ గ్యాప్ లేకుండా కవర్ చేసి సీల్ చేయాలి. ఎక్సెస్ పిండి ఉంటే తీసేయండి. మనం ఫ్రై చేసిన కీమా ఫిల్లింగ్ కి 6 మీడియం సైజ్ కచోరీలు తయారు చేసుకోవచ్చు. వేడి చేసిన నూనెలో కచోరీలు వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. ఇరువైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి సర్వింగ్ ట్రే లో తీసుకోండి. ఇఫ్తార్ స్నాక్ లో తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.